టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ అయితే కొన్ని శాంతి వచనాలు పలికేశాడు. అదేంటంటే అమెరికా, ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా వాటిని ఎగతాళి కూడా చేశాయి. ఇంకా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలు గనక ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపకపోతే లేదా దాడులు ఆపకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పశ్చిమాసియా అంతా కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అలాగే ఇటువైపు ఇరాన్ కూడా దుబాయ్ మీద, అలాగే ఖతార్ మీద, మిగతా అరబ్ దేశాల మీద, అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. అది సార్వభౌమాధికారాన్ని, ముఖ్యంగా ఖురాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుంది. ఒక ఇస్లాం దేశం ఇంకొక ఇస్లాం దేశాన్ని మీద దాడి చేయకూడదు. అందుకే వాళ్ళు దాడి చేయడం లేదు, మీరెందుకు దాడి చేస్తున్నారు అన్న విధంగా అయితే ఇప్పుడు ఇరాన్ అయితే హెచ్చరించాడు ఎర్డగాన్. మేము ఎప్పుడూ కూడా శాంతి వైపే ఉంటాము, శాంతి స్థాపన కోసమే పోరాడతామని ఈ యొక్క ఎర్డగాన్ అయితే చెబుతున్నాడు. ముందు ఈ టర్కీని, పాకిస్తాన్ని ఎంత తొందరగా ప్రపంచ పటం నుంచి తీసేస్తామో అప్పుడు అన్ని దేశాలు సుఖశాంతులతో ఉంటాయి కొంతవరకు.